అందరికీ నమస్కారం. పుష్ప మూవీ రివ్యూ ఇంత లేట్ ఎందుకు అయిందనేది మీకు చెప్పాలి నేను. ఎందుకంటే అసలు ఈరోజు మేము మూవీకి వెళ్ళిన విధానం, దాని నేపథ్యం మీరు తెలుసుకుంటేనే ఆ మూవీలో ఉన్న డెప్త్ ఏంది, ఆ మూవీలో ఉన్న రియాలిటీ ఏంది, జెన్యూనిటీ ఏంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. పొద్దుగాల మేము ఇక్కడ బెనిఫిట్ షో ఒకటే థియేటర్లో వేయడం జరిగింది. మాకు పొద్దున 5 గంటలకు పడింది షో ఇక్కడ. కాకపోతే అక్కడ సింగిల్ థియేటర్ అవ్వడం, టికెట్ రేట్స్ కూడా విపరీతంగా పెంచడం ద్వారా అక్కడ మాకు టికెట్స్ దొరకపోవడం, బయట అడిగితేనేమో ఒక్కో టికెట్ 500-600 చెప్పడం, దీనివల్ల ఇంత హై అమౌంట్ అవసరం ఈ మూవీకి అని చెప్పి డ్రాప్ అయిపోయి, సరే మార్నింగ్ షో చూసొద్దామని చెప్పి 10 గంటల షో చూసి రావడం జరిగింది. అందుకే రివ్యూ లేట్ అవుతాం. అయితే మేము వెళ్ళిన నేపథ్యం ప్రకారం సినిమాకి ఇంత డబ్బులు అనవసరం అని మేము బెనిఫిట్ షో దగ్గర 500-600 రూపాయల దగ్గర ఆలోచించినాం. బట్ సినిమా చూసిన తర్వాత 500-600 పెట్టేయచ్చు అనిపించింది. ఎందుకంటే మూవీలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా పెద్దగా బోరింగ్ సీన్లు ఎక్కడ కూడా లేవు. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. కాకపోతే ఆ బీజిఎమ్స్ అక్కడక్కడ మధ్య మధ్యలో హై ఇవ్వడం, తర్వాత ఫస్ట్ సాంగ్ రావడం, తర్వాత ఎలివేషన్ సీన్లు పడడం, దీని ద్వారా ఫస్ట్ హాఫ్ అలా 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 నెట్టుకుంటూ వచ్చింది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మాత్రం అసలు అల్లు అర్జున్ విశ్వరూపం చూపెట్టాడు. నిజంగా ఆయన స్పీచ్లు మనం చూసి అంటే నేనే నా పర్సనల్ ఫీలింగే చెప్తాను నేను. జనరల్గా ఆయన స్పీచ్లు చూసినప్పుడు నాకైతే అతని బిహేవియర్ ఓపెన్గానే చెప్తాను నేను. ఆయన బిహేవియర్ నాకు కొంచెం నచ్చదు, సమ్ టైమ్స్ నాకు మంచిగా అనిపించదు. కాకపోతే ఆ ఇంపాక్ట్ అనేది మూవీ చూసేటప్పుడు మనకు కనిపించదు. ఎందుకంటే సినిమా మీద మనం కేవలం సినిమానే చూస్తాం. అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని కానీ, ఆయన స్టేజ్ మీద మాట్లాడిన మాటలు కానీ, అతని ఓవర్ యాక్టింగ్ కానీ, లేకపోతే ఇంకేమైనా డైలాగులు కానీ, ఇవేవి మనకు అసలు అక్కడ టైంకి గుర్తు రావు. ఇక ఆద్యాంతం సినిమా అంతా ఆయనే కనిపిస్తూ ఉంటాడు. ఆ స్టోరీ మీదకే మన ఫోకస్ పోతుంది. ఆ పర్ఫార్మెన్స్నే మన మైండ్లోకి తీసుకుంటాం తప్పితే ఇంకా వేరే బయటిది ఏది రాదు. సో ఇందులో మనకు రష్మిక మందన్న ఆమె చేసిన యాక్టింగ్ కానీ, లేకపోతే అల్లు అర్జున్ విశ్వరూపం కానీ, తర్వాత మన ఈయన సీఎం క్యాండిడేట్ ఎవరు, రావు రమేష్ కానీ, తర్వాత ఆయన గుండు చేసుకొని ఉన్నాడు ఫస్ట్ పార్ట్లో మీకు, అదే షికావత్, ఆయన కానీ, జగపతి బాబు కానీ, లేకపోతే ఈ ఆయన పేరు అల్లు అర్జున్ పక్కన ఉన్నాడు అబ్బాయి పేరు మన వరంగల్ కేశవ కానీ, అజయ్ కానీ, ఇదంతా క్యారెక్టర్లు అనేవి చాలా చక్కగా, చాలా నీట్గా, అసలు ఎక్కడ కూడా ఏమాత్రం వాళ్ళని మనం అంటే చూపెట్టకుండా ఇది మిస్ అయిందే, ఇక్కడ ఇది పొరపాటు జరిగిందే అని అనడానికి పెద్దగా ఆస్కారం లేకుండా చేస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా వాస్తవానికి 100% మనం డైరెక్టర్ సుకుమార్ గారికే ఇవ్వాలి మనం. ఎందుకంటే సుకుమార్ గారి గురించి కానీ, ఆయన టేకింగ్ గురించి కానీ, ఆయన స్క్రీన్ ప్లే గురించి కానీ మనందరికీ తెలిసిందే. అంటే జనరల్గా ఒక యాక్టర్ని తీసుకుంటే వేరే ఏ డైరెక్టర్ తీసుకున్నా కూడా అతనికి పెద్ద పెద్ద కాస్ట్యూమ్స్ వేయడం కానీ, అతన్ని ఒక రాజులాగా కిరీటం పెట్టి చూపెట్టడం కానీ, లేకపోతే పెద్ద పెద్ద సామ్రాజ్యాల బ్యాక్గ్రౌండ్ను చూపెట్టడం కానీ చేసి సినిమాని ఎలివేట్ చేస్తూ ఉంటాం. బట్ సుకుమార్లో ఉన్న ఒక అందమైన క్వాలిటీ ఏంటంటే మనలాగానే హీరోలని చూపించి మనలాంటి సాధారణమైన చొక్కలనే వాళ్ళకు తొడిగి ఓ లుంగో ఓ పంచను గట్టి నటనతోటి విశ్వరూపాన్ని చూపెడతాడు. మన మధ్యలో జరిగే సన్నివేశాలే, మన మధ్యలో జరిగే గొడవలాటలే, మన మధ్యలో కర్రలతో బాదుకొనడమే, మనతోటి మనం మాట్లాడుకునే మాటలే, మనకు మనం తిట్టుకోవడం, ఏడవడం, బాధపడడం, ఇదే ఉంటుంది. కానీ దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయి చూపెడతాడు. సో ఆ బ్యూటీ ఉంది సుకుమార్ దగ్గర. అది ఈ సినిమాకి ఒక మైల్ స్టోన్ తీసుకుపోయింది. అసలు అంటే కొన్ని సీన్లు ఉన్నాయి అసలు ఇందులో చెప్పాలంటే కానీ అసలు అంటే దేవిశ్రీ ప్రసాద్ బీజిఎమ్స్ గురించి కానీ, ఆయన మ్యూజిక్ గురించి కూడా అందరికీ తెలిసిందే. అలాంటి దేవిశ్రీ బీజిఎమ్స్ కూడా సమ్ టైమ్స్ మనకి ఎక్కడో లో అయిందే అనిపించింది. ఎందుకు తెలుసా? ఆ సీన్లో అల్లు అర్జున్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ పీక్ స్టేజ్లో ఉండి ఈయన బీజిఎం మనకు లో అనిపించి ఉండొచ్చు, లేకపోతే నిజంగానే ఆ సీన్లో ఈయన కొట్టాలనుకున్న బీజిఎం కొట్టకపోయి ఉండొచ్చు. అంటే ఈయన బీజిఎమ్స్ని అల్లు అర్జున్ డామినేట్ చేసిండు ఆయన యాక్టింగ్ తోటి అనే విషయం మాత్రం 100% ఫ్యాక్ట్. ఇది ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో
వచ్చిన పాట కావచ్చు, ఫస్ట్ హాఫ్లో వచ్చిన ఫైట్ కావచ్చు, ఎంట్రీ ఫైట్ కావచ్చు, లేకపోతే తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత ఏమంటాం ఒక ఈష అదే ఒక అర్ధనారీషలాగా ఆయన గెటప్ వేసి ఎల్లమ్మ పాటకు డ్యాన్స్ చేసి ఆ తర్వాత చేసిన ఫైట్ కావచ్చు, లేకపోతే క్లైమాక్స్లో వచ్చిన ఫైట్ కావచ్చు, అసలు అరాచకము. అసలు దాని గురించి ఎంత చెప్పినా తక్కువే నాకు తెలిసినంత వరకు అయితే. నిజంగా ఆ రేంజ్లో ఉంది సినిమా. మాకు అనిపించింది ఇది నిజంగా సినిమా ఒకవేళ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేయకపోయి ఉంటే మాత్రం మేము ఇంకో రకంగా రివ్యూ ఇద్దాం అనుకున్నాం. అంటే వేరే ఉన్నాయి, మా థాట్స్ ఉన్నాయి. నిజంగా ఆ థాట్స్ని కూడా చెదరగొట్టేసారు. ప్యూర్లీ సుక్కు బన్నీ కాంబినేషన్ అంటే అసలు నిజంగా వీడు అన్నట్టు చొక్కాలు దించేసుకోవచ్చు, డౌట్ లేదు దాంట్లో. రష్మిక మందన్న కూడా ఎక్కడ మన ఈయన ఈ లేడీ గెటప్ వేసిన తర్వాత ఫైట్ జరిగిన తర్వాత అలా బావతో అల్లు అర్జున్ గురించి ఎలివేషన్ ఇచ్చే సీన్ ఉంటుంది. ఆమె డైలాగ్స్ చెప్తా ఉంటే నేను అదే అందుకే అంటున్నా, సుకుమార్ ఒక స్టోరీ లైన్ ఎట్లా ఉంటుందంటే మనలో జరిగే సన్నివేశాలు, మన ఇంట్లో జరిగే గొడవలు, మనకు మనం వేసుకునే ఎలివేషన్స్ తప్పితే ఇందులో పెద్ద పెద్ద భారీ కటౌట్లతోటి భారీ సెట్లతోటి ఏది ఉండదు. సింపుల్ స్టోరీ, తెలిసిన మాటలు, అద్భుతమైన నటన, అట్లా తీసుకొచ్చిండు. తర్వాత అల్లు అర్జున్ చేసిన ఫైట్ అంటే నేను ఎక్కువ లీకులు చేస్తాను. నేను రివ్యూ అంటే చిరంజీవి గారి లాగా నాకు ఎక్కువ ఏంటంటే ఆ సీన్లు ఈ సీన్లు అని మొత్తం లీక్ చేస్తూ ఉంటాను. సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ కూడా ఒక ఫీలింగ్స్ అనే సాంగ్ ఒకటి బాగుంది. తర్వాత ఫస్ట్ వచ్చిన పుష్పరాజా సాంగ్ బాగుంది. తర్వాత ఇంకోటి ఈ గెటప్ వేసినప్పుడు వచ్చిన పాట మాత్రం నాకు ఎందుకో అంత అంటే పర్ఫార్మెన్స్ పీక్, నేను కాదనట్లేను, పాట మాత్రం ఎందుకో కొద్దిగా లో అయిందేమో అనిపించింది నాకు. అంటే దేవుడి మీద పాడిన పాట, ఎల్లమ్మ మీద పాడిన పాట కదా అది, రేణుక ఎల్లమ్మ మీద, దుర్గమ్మ ఎల్లమ్మ మీద పాడిన పాట, నాకు ఎందుకో అది కొద్దిగా లో అనిపించింది. నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేయాలి అనిపించింది ఆ సాంగ్. కాకపోతే పర్ఫార్మెన్స్ మాత్రం పీక్ స్టేజ్. నిజంగా గెటప్ వేయాలన్నా, కాస్ట్యూమ్స్ ధరించాలన్నా కూడా ఒక యాక్టర్కి చాలా గట్స్ ఉండాలి. మెయిన్గా ఇలాంటి పెద్ద హీరోలకి ఇంకా నెక్స్ట్ లెవెల్ గట్స్ ఉండాలి. దీన్ని మనం అందరం కంపల్సరీ అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా కూడా ఎంత ట్రోల్కి గురవుతారనేది ఆల్మోస్ట్ బన్నీకి తెలుసు ఆ విషయం, సుకుమార్ గారికి తెలుసు, ఆ చిత్ర యూనిట్ అందరికీ తెలుసు. అయినా కూడా ఆ సాహసం చేసిందంటే మేబీ ఎంత గట్స్ లేకపోతే ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి ఒకరి మీద ఒకరికి, వాళ్ళిద్దరికి. బన్నీ మీద సుకుమార్కి, సుకుమార్ మీద బన్నీకి ఎంత నమ్మకం ఉంటే ఆ సాహసం వాళ్ళు చేసిల్లో దాన్ని మాత్రం అత్యద్భుతంగా చూపెట్టింది. కొన్ని సీన్లు ఉంటాయి, కొన్ని ఫైట్లు ఉంటాయి, కొన్ని ఎలివేషన్స్ ఉంటాయి. అవి మీరు థియేటర్లో చూడాలి, మీ గుండెలు అదరడం ఖాయం. మీ అసలు నిజంగా వేరే లెవెల్ అనిపించింది సినిమా. అసలు ర్యాంప్ ఏదో అంటారు, కేసీపీడి అనొచ్చు సినిమానైతే. సో పెద్దగా మైనస్లు అంటే మూవీలో అంతగా నాకైతే ఏమనిపించలేదు. ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ ఎమోషన్ కూడా, కుటుంబ నేపథ్యం గురించి అల్లు అర్జున్ ఏడ్చే సీన్ ఉంటుంది. ఎన్టీఆర్ని, మన రంగస్థలంలో రామ్ చరణ్ని, వీళ్ళని చూసినట్టే అనిపించింది నాకు. అన్న కోసం ఆల్రెడీ స్టోరీ తెలిసే ఉంటుంది అందరికీ, మన వాళ్ళందరికీ. అన్న కోసం అలా తండ్రి, పెద్ద భార్య, వాళ్ళ కుటుంబం కోసం ఆయన అల్లు అర్జున్ పడిన పాటలు. కాకపోతే గొడవలే అంతే. తర్వాత కొన్ని లైన్స్, కొన్ని సీన్స్ ఉన్నాయి ఇందులో. మెయిన్లీ అదేంటంటే భార్య మాట వినాలి, లేకపోతే అవి కొన్ని ఉన్నాయి. అంటే భార్య అడిగిండని చెప్పి డైరెక్ట్ సీఎంనే మార్చేస్తాడు. హైలో అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కాకపోతే రియాలిటీకి కొద్దిగా డిస్టెన్స్ అనిపించింది. ఇదైతే వాస్తవం.
కాకపోతే సినిమా కాబట్టి ఆ ఎలివేషన్, ఆ హైలు ఉంటాయి కాబట్టి అదైతే అద్భుతంగానే అనిపించింది. అక్కడ అందరూ ఒక గూస్ బంప్స్ గురైపోయి దాంట్లో అయితే డౌట్ లేదు. కాకపోతే కొన్ని మన మన ఎవరు బలవీర్ సికావత్ కదా, సికావత్ సార్, ఆయనని మాత్రం అల్లు అర్జున్ గారు అంటే వాళ్ళిద్దరి మధ్యలో జరిగే సన్నివేశాలు కొంచెం సీరియస్గా పోతే బాగుండేమో అనిపించింది. అంటే ప్రతిసారి ఆ గుండాయనని మన బన్నీ ఏం చేస్తాడంటే ఈజీగా బురిడి కొట్టిస్తూ ఉంటాడు, ఈజీగా చేస్తూ ఉంటాడు. సమ్ టైమ్స్ అయితే అసలు ఆడు ఎర్రిపప్పు ఎందుకైందో అర్థం కాదు. ఎర్రిపప్పు అయినా అని నేనే కాదురా, వీళ్ళు కూడా వీళ్ళు ఎర్రిపప్పు అని చెప్పి సునీల్, అనసూయ వాళ్ళకి పెద్ద క్యారెక్టర్ లేదు ఇందులో. సునీల్కి కానీ అనసూయకి కానీ మిగతా వాళ్ళకి కానీ కొద్దిగా స్కోప్ లేకుండా చేసిళ్ళు. హీరో వాళ్ళ అమ్మకి కానీ తర్వాత హీరో అన్న వాళ్ళ ఫ్యామిలీకి కానీ కొద్దిగా స్కోప్ లేదు. ఫస్ట్ పార్ట్లో ఉన్నంత అయితే లేదు ఇందులో. తర్వాత అజయ్ వాళ్ళ కూతురు విషయంలో అల్లు అర్జున్ తీసుకున్న కేరింగ్ చూడండి అంతే. ఇక నేను ఎక్కువ మాట్లాడినా అది బాగుండదు. కాకపోతే నాకు కొద్దిగా లో అనిపించింది ఏంటంటే ఆ ఎర్రచందనాన్ని అంత ఈజీగా దాటియడం అనేది నాకు కొంచెం అట్లా దాన్ని పోలీసు పట్టుకోవడానికి ట్రై చేయడం, ఎర్రిపప్పు అవ్వడం ఏదైతే ఉందో అది కొంచెం అక్కడక్కడ కొంచెం ఎందుకో నాకు పర్సనల్గా అంతే, అంతకు మించి వేరే ఏం లేదు. సో ఫైనల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్స్ ఎంత ఇవ్వాలనుకుంటానంటే 3.2 ఇవ్వాలనుకుంటున్నా. సో వర్త్ మూవీ. నాకు తెలిసి ఒకసారి చూసి అయితే ఆగరి మూవీని కంపల్సరీ ప్రతి ఓడు 2 సార్లు చూడడానికి ఈజీగా ట్రై చేస్తాడు. క్లైమాక్స్ ఫైట్ గురించి నేను చెప్పాలని నా మనసులో ఉంది కానీ నేను లీక్ చేయను. చూస్తేనే మీకు ఆ ఇంపాక్ట్ తెలుస్తుంది. ఎందుకంటే కాలు చేతులు కట్టేసిన తర్వాత కూడా ఫైట్ ఎట్లా చేసిండు అల్లు అర్జున్ అనేది అంటే ఫస్ట్ పార్ట్లో మనం చూసినాం. చేతులు కట్టేసి ఆయనకు కళ్ళకు గంతలు కట్టేసి అడవిలో ఉరుకుతూ ఉంటారు చూసిలా. కాళ్ళు ఉన్నాయి కాబట్టి అడవిలో ఉరికిండు. మరి ఇప్పుడు కాళ్ళు కట్టేసిళ్ళు, చేతులు కట్టేసిళ్ళు, ఆయన ఫైట్ చేసిండు. ఎట్లా చేసిండు అది చూడండి. ఫ్యూజులు అవుట్ అయిపోతే నా పేరు మార్చుకుంటా. థ్యాంక్ యూ. జై హింద్.